ఒక హీరో సినిమా కోసం మొత్తం ఇండస్ట్రీ ఎదురుచూస్తుంటే అదే సమయంలో మరో హీరో సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అందర్నీ ఆశ్చర్యపరిస్తే ఎలా ఉంటుంది? 1995లో టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్, మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెదరాయుడు. స్టార్ పవర్ చూస్తే చిరంజీవిదే పైచెయ్యి, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కథ పూర్తిగా మారిపోయింది. అసలు పెదరాయుడు ఎలా అంత పెద్ద సెన్సేషన్ అయింది? బిగ్ బాస్ ఎందుకు ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది? ఇద్దరి సినిమాల బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత, ఎవరు ఎక్కువ ప్రాఫిట్ సాధించారు? ఇవన్నీ ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ముందుగా పెదరాయుడు గురించి మాట్లాడుకుందాం. 1995 నాటికి మోహన్ బాబు మంచి నటుడిగా వైలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే అప్పటి వరకు ఆయనకు వచ్చిన విజయాలున్నప్పటికీ మార్కెట్ పరంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో పోలిస్తే కొంత వెనుకే ఉన్నారు. ఇదే సమయంలో తమిళంలో రజనీకాంత్ నటించిన నట్టామై భారీ విజయం సాధించడంతో తెలుగు రీమేక్పై ఆసక్తి పెరిగింది. ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి పెదరాయుడుగా తెరకెక్కించారు. ఈ సినిమాకు రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా సంగీతాన్ని కోటి అందించారు. సౌందర్య, భానుప్రియ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా రజనీకాంత్ చేసిన స్పెషల్ అపియరెన్స్ అప్పట్లో సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు మాట్లాడింది మాత్రం ఒక్క మోహన్ బాబు గురించే. ఆయన చెప్పిన డైలాగులు, గ్రామ పెద్దగా చూపించిన గంభీరత, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. మొదట ఈ రీమేక్ హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడ్డారని ట్రేడ్ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది. అలాగే రజనీకాంత్ తన ప్రత్యేక పాత్రకు పారితోషికం తీసుకోకుండా స్నేహం కోసం నటించారనే విషయం కూడా సినీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు కొన్ని కీలక గ్రామ సన్నివేశాలను నిజమైన గ్రామాల్లో చిత్రీకరించడం వల్ల షూటింగ్ షెడ్యూల్ పలుమార్లు వర్షాల కారణంగా వాయిదా పడింది. అయినా దర్శకుడు ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా సినిమాను పూర్తి చేశారు. బడ్జెట్ విషయానికొస్తే పెదరాయుడు సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించబడినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. విడుదలైన తర్వాత ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్తో భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల గ్రాస్, దాదాపు 10 కోట్ల షేర్ వసూలు చేసినట్లు పాత ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్తో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్లకు సుమారు రూ. 5 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చినట్లు అప్పటి ట్రేడ్ విశ్లేషణలు పేర్కొన్నాయి. ఈ సినిమా 50 రోజులు 120కి పైగా కేంద్రాల్లో, 100 రోజులు సుమారు 70 కేంద్రాల్లో, 175 రోజులు 15కు పైగా కేంద్రాల్లో ప్రదర్శితమై ఆ కాలంలో అత్యంత పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. నేటి టికెట్ ధరలు, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వసూళ్లు సుమారు రూ. 180 నుంచి 220 కోట్ల స్థాయి బాక్సాఫీస్ పనితీరుతో సమానంగా ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. 1995 నాటికి చిరంజీవి టాలీవుడ్లో నంబర్ 1 స్టార్. వరుసగా భారీ ఓపెనింగ్స్, రికార్డు స్థాయి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఆయనవే. చిరంజీవి సినిమా రిలీజ్ అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉండేది. అలాంటి సమయంలో భారీ అంచనాలతో బిగ్ బాస్ విడుదలైంది. ఈ చిత్రానికి విజయ్ బాపినీవు దర్శకత్వం వహించగా సంగీతాన్ని రాజ్ కోటి అందించారు. రోజా హీరోయిన్గా నటించింది. చిరంజీవి తన ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఫైట్స్తో అభిమానులను ఆకట్టుకున్నా కథపరంగా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదని అప్పట్లో అనేక ట్రేడ్ రిపోర్ట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. ఒక భారీ యాక్షన్ సీన్ను మొదట విదేశాల్లో ప్లాన్ చేసినా బడ్జెట్ కారణంగా తర్వాత భారతదేశంలోనే రీడిజైన్ చేశారని చెబుతారు. మరోవైపు కొన్ని సన్నివేశాలను షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ రీషూట్ చేయడం వల్ల ఖర్చు పెరిగింది. విడుదలకు ముందు మంచి బజ్ ఉన్నప్పటికీ తొలివారం తర్వాత మౌత్ టాక్ ఆశించినంత బలంగా లేకపోవడం కలెక్షన్స్పై ప్రభావం చూపించింది. బిగ్ బాస్ సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్తో నిర్మించబడినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్ల గ్రాస్, దాదాపు 7.5 కోట్ల షేర్ వసూలు చేసినట్లు అప్పటి ట్రేడ్ సమాచారం చెబుతోంది. సినిమా నష్టపోయిందని చెప్పడం సరైనది కాదు. చాలా ప్రాంతాల్లో పెట్టుబడులు రికవర్ చేసినప్పటికీ చిరంజీవి స్థాయి అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. 50 రోజులు 120కి పైగా కేంద్రాల్లో, 100 రోజులు సుమారు 30 కేంద్రాల్లో ప్రదర్శితమై నేటి విలువలో ఈ వసూళ్లు సుమారు రూ. 140 నుంచి 200 కోట్ల స్థాయి మార్కెట్ పనితీరుతో సమానంగా భావించవచ్చు. ఇప్పుడు ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీని పోల్చి చూస్తే నిజంగా ఆశ్చర్యమే కలుగుతుంది. ఓపెనింగ్స్ మాత్రం స్పష్టంగా చిరంజీవికే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే చిరంజీవి స్టార్ పవర్ అప్పట్లో అసాధారణ స్థాయిలో ఉండేది. కానీ రెండో వారం నుంచి పరిస్థితి మారిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్, బీసీ సెంటర్లలో పెదరాయుడుకు అద్భుతమైన మౌత్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజురోజుకీ పెరిగాయి. ఫైనల్ రన్ ముగిసే సమయానికి గ్రాస్, షేర్, ప్రాఫిట్, లాంగ్ రన్, 100 రోజుల సెంటర్లు, 175 రోజుల సెంటర్లు వంటి అన్ని అంశాల్లో పెదరాయుడు స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
మోహన్ బాబు కెరియర్లో ఇది అతిపెద్ద బాక్సాఫీస్ విజయం కాగా ఆయన మార్కెట్ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు బిగ్ బాస్ కమర్షియల్గా గౌరవప్రదమైన వసూళ్లు సాధించినా మెగాస్టార్ సినిమాపై ఉన్న భారీ అంచనాల కారణంగా అది అభిమానులు ఊహించిన రేంజ్ బ్లాక్ బస్టర్గా నిలవలేకపోయింది. 1995లో జరిగిన ఈ బాక్సాఫీస్ పోటీ టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాషుల్లో ఒకటి. స్టార్ పవర్ ఒక్కటే విజయాన్ని నిర్ణయించదు. బలమైన కథ, ఎమోషన్, మౌత్ టాక్ ఉంటే ఏ సినిమా అయినా చరిత్ర సృష్టించగలదని పెదరాయుడు నిరూపించింది. అదే సమయంలో స్టార్ ఇమేజ్ ఎంత బలంగా ఉన్నా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఎంత ముఖ్యమో బిగ్ బాస్ చూపించింది. అందుకే ఈ రెండు సినిమాలు నేటికీ సినిమా అభిమానుల చర్చల్లో స్పెషల్ స్థానం సంపాదించుకున్నాయి. మరి మీలో ఎంతమంది పెదరాయుడును థియేటర్లో చూశారు? బిగ్ బాస్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? మీ జ్ఞాపకాలను కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అరుదైన బాక్సాఫీస్ స్టోరీలు, టాలీవుడ్ రికార్డులు, క్లాసిక్ మూవీ అనాలిసిస్ కోసం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా న్యూస్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.